గైస్ మీ ర్యాంక్ ఎంతైనా సరే లైక్ 5K 10K 20K 30K 40K 1 lakh ప్లస్ అయినా పర్లేదు. ర్యాంక్ వర్సెస్ కాలేజ్ వీడియో ఇది. సో మీ ర్యాంక్కి కాలేజ్ని ఎలా చూస్ చేసుకోవాలి అండ్ ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని కాలేజ్ అనేది చూస్ చేసుకోవాలి, మీ ర్యాంక్కి కాలేజ్ ఎలా చూస్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హే గాయ్స్, నేను మీ జాష్నవి. ఐ ఆమ్ పర్సూయింగ్ మై బీటెక్ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ. వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోరింగ్ విత్ జాను. గైస్, చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు, కానీ మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నేను మోటివేట్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలానే మీరు నాతో కనెక్టెడ్లో ఉండాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి అండ్ ఫాలో చేసేయండి గైస్. అలానే ఈరోజు వీడియో వచ్చేసి ర్యాంక్ వర్సెస్ కాలేజ్. అసలు మీ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది అంటే ఎలాంటి టైప్ కాలేజెస్ వస్తాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గైస్, మీ ర్యాంక్ ఎంతైనా సరే లైక్ 5K 10K 20K 30K 40K 1 lakh ప్లస్ అయినా పర్లేదు. ర్యాంక్ వర్సెస్ కాలేజ్ వీడియో ఇది. సో మీ ర్యాంక్కి కాలేజ్ని ఎలా చూస్ చేసుకోవాలి అండ్ ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని కాలేజ్ అనేది చూస్ చేసుకోవాలి, మీ ర్యాంక్కి కాలేజ్ ఎలా చూస్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎక్కడైనా యూజ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ అలానే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. గైస్, ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ని ఎలా పెట్టుకోవాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మీరు వచ్చేసి 5K ర్యాంక్ వచ్చిన వాళ్ళు అయితే టాప్ కాలేజ్ పెట్టుకుంటారు. తర్వాత కొన్ని నార్మల్ కాలేజెస్ సేఫ్ సైడ్కి కొన్ని నార్మల్ కాలేజ్ కూడా లైక్ టాప్ 10 పెట్టుకుంటారు. మళ్ళీ టాప్ 20 కాలేజెస్ ఇలాగ కొన్ని ప్రిఫర్ చేయండి. నార్మల్లీ ఒక 30 కాలేజ్ వరకు ప్రిఫర్ చేయండి 5K బిలో వచ్చిన వాళ్ళు. అండ్ అలానే 10K బిలో వచ్చిన వాళ్ళు 10K దగ్గర నుంచి మిగతా ఎంత ర్యాంక్ వచ్చినా 50K లోపు మినిమం ఒక 50+ వెబ్ ఆప్షన్స్ అనేవి ప్రిఫర్ చేయండి. అండ్ అలానే 60K ర్యాంక్ దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మీకు ఈజీగా అంటే ఖచ్చితంగా సీట్ రావాలి అనుకునే వాళ్ళు, పలానా కాలేజ్లోనే కాదు ఏ కాలేజ్లో వచ్చినా పర్లేదు అనుకునే వాళ్ళు మినిమం ఒక 100 to 150 ఆప్షన్స్ని ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఈజీగా సీట్ వస్తుంది. సో అందుకు. అండ్ వెబ్ ఆప్షన్స్ని ఎలా పెట్టుకోవాలి అనేది కూడా ఇప్పుడు చెప్తాను. గైస్, ఏ ర్యాంక్ వస్తే ఎలాంటి కాలేజెస్ ప్రిఫర్ చేయాలి అనేది మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్తాను. అండ్ ఇది వచ్చేసి జస్ట్ నేను ప్రిపేర్ చేసిన అనాలిసిస్ అంతే. ఫస్ట్ వచ్చేసి 3K లోపు వచ్చిన వాళ్ళైతే టాప్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ప్లస్ టాప్ ప్రైవేట్ లైక్ ఇవి ఉంటాయి కదా అటానమస్ కాలేజెస్, అవి ట్రై చేయండి. 3K to 7K వచ్చిన వాళ్ళైతే టాప్ ప్రైవేట్ అటానమస్ ప్లస్ ప్రైవేట్ కాలేజెస్లో మంచి కాలేజెస్ ఉంటాయి, అవి SRKR GVP ఇలాంటివి, అవి ట్రై చేయండి. అండ్ అలానే 7K to 12K వచ్చిన వాళ్ళైతే స్ట్రాంగ్ ప్రైవేట్ కాలేజెస్ విట్బి ఇంకా ఉంటాయి, మంచి మంచి కాలేజ్, మోహన్ బాబు యూనివర్సిటీ, ఇంకా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి, SRKR GVP అనిట్స్ ఇంకా చాలా ఉన్నాయి, ఈ కాలేజెస్ ట్రై చేయండి. 12K to 20K వచ్చిన వాళ్ళైతే మిడ్ టైర్ ప్రైవేట్ కాలేజెస్. అండ్ అలానే కొన్ని JNTUs ఉన్నాయి, JNTU అంటే JNTU అనంతపురం కాకినాడ తీసేస్తే JNTU నర్సరావుపేట, JNTU పులివెందుల, JNTU కలికిరి ఇవి ఉన్నాయి, ఇవి కూడా ట్రై చేయండి. అండ్ అలానే 20K to 30K వచ్చిన వాళ్ళైతే మిడ్ టైర్ ప్రైవేట్ ప్లస్ న్యూ అటానమస్ కాలేజ్ ట్రై చేయండి. 30K to 40K వచ్చిన వాళ్ళైతే ప్రైవేట్ కాలేజ్ నార్మల్వి. అండ్ అలానే 40K to 50K వచ్చిన వాళ్ళైతే సెల్ఫ్ ఫినాన్స్ ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి కదా వాటిలో ట్రై చేయండి. అండ్ 50K to 70K వచ్చిన వాళ్ళైతే ఎమర్జింగ్ ప్రైవేట్ కాలేజ్ ట్రై చేయండి, లైక్ నార్మల్ ప్రైవేట్ కాలేజెస్ లైక్ లోకల్ కాలేజెస్, లోకల్లో పాపులర్ అయి ఉంటాయి కదా ఆ కాలేజ్ ట్రై చేయండి. 70K to 1 lakh వచ్చిన వాళ్ళైతే లోకల్ ప్రైవేట్ కాలేజ్ లైక్ అంటే ఆ కాలేజ్లో ఎక్కువ లోకల్ అడ్మిషన్స్ వెళ్తూ ఉంటాయి కదా అలాంటి కాలేజెస్లో లోకల్లో ఉన్న కాలేజెస్కి అప్లై చేయండి, లైక్ ఈజీగా సీట్ వచ్చే దగ్గర. అండ్ 1 lakh ప్లస్ ఉన్న వాళ్ళైతే ఓన్లీ ఇవే కాకుండా మీకు ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అనుకుంటే అంటే ఒక కాలేజ్ తీసుకొని CSC పెట్టుకొని తర్వాత అంటే ఒక 30 ఆప్షన్స్ తీసుకొని వాటిలోనే CSC పెట్టండి. నెక్స్ట్ ఆ 30లోనే ECE పెట్టండి. నెక్స్ట్ ఆ 30లోనే త్రిబుల్ సివిల్, మెకానికల్, మెరైన్ అని, పెట్రోలియం అని, మెటలర్జీ అని, జియో ఇన్ఫర్మాటిక్స్ అని ఇలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో అన్నిటిలో ట్రై చేయండి. 1 lakh ప్లస్ వస్తే మినిమం ఒక 150 ఆప్షన్స్ అయితే పెట్టండి. 1 lakh ప్లస్ వచ్చిన వాళ్ళైతే 60K ప్లస్ వచ్చిన వాళ్ళైతే మినిమం 100+ ఆప్షన్స్ పెట్టండి. అండ్ 40K బిలో వచ్చిన వాళ్ళైతే మినిమం ఒక 50+ వెబ్ ఆప్షన్స్ అనేవి ట్రై చేయండి. అండ్ అలానే గైస్, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ప్రయారిటీ వైజ్ పెట్టండి, ఎందుకంటే మీకు ప్రయారిటీని బట్టే మీకు ఒక కాలేజ్లో సీట్ అనేది అలాట్ చేస్తారు.
ఎగ్జాంపుల్గా మనకి ఇప్పుడు నీకు ఒక 2K ర్యాంక్ వచ్చింది అనుకున్నాం, 2K 5K బిలోనే ర్యాంక్ వచ్చింది అనుకున్నాం. అప్పుడు సిఎస్సి ఫస్ట్ నువ్వు ఏయూలో సిఎస్సి, ఏయూలో ఈసీఈ పెట్టుంటావు. ఫస్ట్ వాళ్ళు ఏయూలో సిఎస్సిలో చూస్తారు, లైక్ ఫస్ట్ నువ్వు అదే పెట్టుంటావు కాబట్టి ఏయూలో సిఎస్సి చూస్తారు. అక్కడ నీకు రాకపోతే నెక్స్ట్ ఏయూలో ఈసీఈ దగ్గరకు వచ్చి అక్కడ చూస్తారు. అక్కడ కూడా రాకపోతే నెక్స్ట్ థర్డ్ ఆప్షన్కి వెళ్తారు. కాబట్టి ఇలా మీకు సీట్ అలాట్ అనేది చేస్తారు. సో మీరు పెట్టేటప్పుడు వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ఆర్డర్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ అన్నిటినీ చూసుకొని రీసెర్చ్ చేసి వెబ్ ఆప్షన్స్ని ఫిల్ చేయండి. టాప్ కాలేజెస్ కూడా ప్రిఫర్ చేయండి, లక్ ఉంటే వస్తుంది. గైస్ మీకు ఒకవేళ 40K బిలో ర్యాంక్ వచ్చింది అనుకునే వాళ్ళైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేశాను. అక్కడ 40K లోపు వాళ్ళకు కొన్ని కాలేజెస్ సజెస్ట్ చేశాను, ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి. అండ్ అలానే టాప్ 10 కాలేజెస్ వీడియోస్ కూడా చేసి పోస్ట్ చేస్తున్నాను, అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలానే ఇంకా స్కిల్స్ వీడియోస్ ఇలాంటివన్నీ వీడియోస్ చేసి పోస్ట్ చేస్తున్నాను, అవన్నీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ అలానే మీకు ఈ వీడియో యూజ్ అయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే మీరు నాతో కనెక్టెడ్లో ఉండాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి లైక్ కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అండ్ చాలామంది ఏం చేస్తున్నారు, నాకు పలానా ర్యాంక్ వచ్చింది, ఈ కాలేజ్లో సీట్ వస్తుందా రాదా అని అడుగుతున్నారు. గైస్ నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను కదా, అలాగా నేను ఒకరికి ఇద్దరికైతే రిప్లై ఇవ్వగలుగుతాను. చాలామంది అవే కామెంట్స్ చేస్తున్నారు, నేను ఇండివిజువల్గా ఒక్కొక్కరికి నేను ఒక్కదాన్నే కదా రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సో మీరు వచ్చేసి ఏమన్నా లైక్ ఇప్పుడు సర్టిఫికేట్స్ గురించి కానీ అలాగే ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాలో మెసేజ్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను. అండ్ మన ఇన్స్టా ఛానల్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో ఫాలో చేసేయండి.